హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజైతే మా ఇంట్లో ఎలా జరిగిందో చూడండి. ఈరోజైతే కరెంట్ పోయిందండి పొద్దున్నే. బయట కొంచెం వెదర్ కూడా వర్షం పడేలాగా అయితే ఉంది. అందుకనేసి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే కట్టాలి కదండి రైస్. అందుకనేసి గ్యాస్ మీద అయితే పెట్టానన్నమాట. ఈరోజు లెమన్ రైస్ అయితే చేస్తానండి. ఇంకా మా పిల్లలు అయితే ఆల్రెడీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇప్పుడే కొంచెం అయితే పడుతుంది, ఆగిపోతుంది. రాత్రి కూడా కొంచెం పడిందండి తుప్పరలాగా, ఇంకా తర్వాత ఏం లేదు. ఇంకా కరెంటు కూడా వచ్చిందండి. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ రైస్ అయితే చేసేసాను. ఇంకా ఈ కొంచెం అయితే మిగిలింది. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేస్తాను. ఇదిగోండి మా పిల్లల బాస్కెట్లు కూడా సర్దేశాను. ఇది వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిందండి. ఇదైతే ఆశీర్వాద్ కంపెనీకి ఫ్రీగా వచ్చింది అనుకుంటా. మా రోషన్ అయితే తెచ్చుకున్నాడు, నేను స్కూల్కి తీసుకెళ్తాను అనేసి. ఇది వచ్చేసి బ్యాటరీ కాదు, బ్యాటరీ లోపల ఉన్నది. ఇదేమో టెంపరేచర్ ఎలక్ట్రిక్ వాటర్ బాటిల్ అంటండి. ఇందులో వాటర్ ఎంత హీట్ ఉన్నాయి అనేది చూపించిద్దంట, ఎంత కూలింగ్ ఉన్నాయి అనేది కూడా చూపించిందంట. కానీ ఇందులో ఒక మైనస్ ఉందండి. ఇందులో ఒక గ్లాస్ వాటరే పడుతున్నాయి. అది పద్దాకలు వెళ్ళి మళ్ళీ అసలు ఒక గ్లాస్ మాత్రమే పడుతున్నాయండి. ఇది ఇంకా ఒక్కసారి తీసుకెళ్ళాడు, పోమ్మ పద్దాకలు నేను వాటర్ కోసం వెళ్ళాల్సి వస్తుంది అనేసి అన్నాడు అన్నమాట. ఒక్క గ్లాస్ మాత్రమేనండి, మరి ఎందుకు. కానీ ఇది చాలా కూలింగ్ ఉంటుంది. ఉన్నా కానీ ఒక గ్లాస్ ఏం సరిపోతాయిరా, అందుకే ఇంకా అయితే ఇదైతే వాడట్లేదు. నేను వాడుతున్నా ఫ్రెండ్స్. అంటే ట్యూషన్కి అయితే తీసుకెళ్తున్నాడండి, మా పెద్దోడు తీసుకెళ్తున్నాడు ట్యూషన్కి అయితే సరిపోతేలే. కానీ స్కూల్కి పద్దాకల క్లాసులు జరిగేటప్పుడు వాటర్ కోసం అయితే వెళ్ళాలి కదా, అది ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకనేసి అది తీసుకెళ్ళట్లేదు. 7:40 అయితే అయిందండి. మా పిల్లలు ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసి తొందరగా రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకి రెస్ట్ ఉండట్లేదండి. ఇంకా వెంటనే రావడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం, ఇంకా అదే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా టీ పెట్టమంటే టీ అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ గిన్నెలన్నీ తోమాల్సినవి. ఇంకా షింకులో వేసేస్తాను మొత్తం క్లీన్గా. గిన్నెలన్నీ తోమేస్తాను. ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసి ఈ మంచాలు మొత్తం ఎత్తాలి. చూడండి ఇల్లు ఎలా ఉందో. ఇంకా బట్టలన్నీ ఆరేసానండి. పైన ఎండ అయితే ఇప్పుడే వస్తుంది. 10:30 అయితే అయిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి కర్రీ ఇంకా మా కోసం అయితే వండుతున్నాను. ఉదయం పిల్లలకైతే పులిహార చేసేసాను కదా, ఇంకా బాండి పెట్టేసి ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేసేసాను. ఇంకా పోపు దినుసులు అయితే వేస్తున్నాను. రెడ్ చిల్లీ పోపు దినుసులు అయితే వేసాను. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా అలాగే కొన్ని ఆనియన్స్ ముక్కలు అయితే వేసాను. ఇదిగోండి ఇలా ఫ్రై కొంచెం అయిన తర్వాత ఇందులో మునక్కాయ ముక్కల్ని అయితే వేస్తున్నానండి. ఇంకా ఇంకొంచెం ఆనియన్స్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇంకా కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్ము మంట మీద మగ్గించుకుందాం. ఇటు పక్కన వచ్చేసి ఎగ్స్ అయితే పెట్టానండి. ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది అండి. ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అందులో ఆల్రెడీ నేను పసుపు, కారం అయితే వేసేసాను. ఇది కూడా వేస్తున్నాను. బాగా కలిపేసానండి. ఇంకా మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గనిద్దాం. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని
ఇంకా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇంకా అప్పుడు ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఇది వచ్చేసి ఉదయం మార్నింగ్ మజ్జిగ అయితే చేశానండి నేను. దీన్ని ఫుల్గా అయితే చేస్తాను. ఇంకా మా పెద్దోడైతే తాగడు, చిన్నోడు తాగుతాడు. ఇంకా మా వారైతే తాగేశారు. ఇంకా నావి ఇలా అలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను తాగేస్తాను. కర్రీలో వాటర్ వేసి అయితే ఉడికించుకుంటున్నానండి. టమాటా మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే వేసాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇందాక ఎగ్స్ ఉడికించుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని ఫ్రై అయితే చేస్తున్నాను ఎగ్స్ని. ఇంకా ఇది వచ్చేసి గరం మసాలా అండి. ఇంతకుముందు నేనైతే చేసి ఉంచాను కదా, అదైతే ఉంది. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను కర్రీలో. టేస్ట్ అయితే బాగుంటుంది, స్మెల్ అయితే. ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇవైతే కర్రీలో వేసేస్తున్నాను. ఇంకా ఇలా ఒక్కసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే. కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు. ఇంకా ఇంతటితో మా డిన్నర్ కాదండి, లంచ్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది వేడివేడిగా అయితే అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం టైం వచ్చేసి 1 అయితే అయింది. ఇంకా మా వారు వచ్చేసి ఇప్పుడే నాకు అన్నం వద్దనేసి అన్నారన్నమాట. కొంచెం సేపు ఇది కొత్తగా వస్తుంది కదండి జియో హాట్స్టార్లో అగ్ని పరీక్ష అనేసి, అదైతే చూస్తున్నాం టైంపాస్. మాకైతే ఏదో టైం పాస్ అయితే అవుతుంది. సీరియల్స్ అయితే మేము చూడమండి అస్సలు. నేనైతే ఒక సీరియల్ కూడా చూడను. ఇంతకుముందు అయితే చూసేదానిలే, కానీ అది చాలా ల్యాగ్ చేస్తున్నారన్నమాట. స్టోరీ కూడా తక్కువే ఉంటుంది. చాలా ల్యాగ్ చేసేసరికి నాకైతే వద్దులే అనేసి ఇంకా నేనైతే సీరియల్ జోలికైతే నేను అసలు పోను. ఇదైతే కొంచెం ప్రోగ్రామ్స్ అలాంటివి, కామెడీ అయితే నాకు చాలా ఇష్టం అండి. కామెడీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అనేసి ఇంకా అలాంటి కామెడీ షోలు అయితే నేను బాగా చూస్తానన్నమాట. కొంచెం ఇంట్రెస్ట్గా అయితే ఉంటాయి. ఓకేనండి, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఇంకా సాయంత్రం అయితే 6:30 అయితే అయిందండి టైము. ఈ మధ్యలో అయితే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మా వారు వచ్చేసి ఇది ఫామ్ కదా, డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్ళారు కోడి పిల్లల్ని. ఆ టైంలో అయితే నా దగ్గర మొబైల్ లేదన్నమాట, అందుకనేసి నేనైతే వీడియో తీయలేదు. ఓకే, మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రావడం జరిగింది, ట్యూషన్ కూడా వెళ్ళిపోయారు స్నాక్స్ తినేసి. ఇంకా ఇల్లు అయితే కొంచెం క్లీన్గానే ఉందిలేండి. అంట్లో అవి మొత్తం తోమేసి వెళ్ళానన్నమాట బయటికి, ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా ఇది వచ్చేసి గోంగూర అయితే తీసుకున్నానండి. ఇందాక కూరగాయలు వస్తే దీంతో ఏదో ఒకటి వండాలి, ఏదో ఒక కర్రీ అయితే చేస్తాను. చాలా రోజులైంది కదా వండక అనేసి గోంగూర అయితే ఒక కట్ట అయితే తీసుకున్నాను అన్నమాట. ఇందాకైతే ఈవినింగ్ టీ అయితే పెట్టానండి, ఆ టీ కూడా ఉన్నాయి, నేను తాగలేదు. ఇప్పుడు టీ కూడా తాగేస్తాను, కొంచెం ఉన్నాయి. ఎలాగైనా ఫస్ట్ టైం వేడి చేసినవి బాగుంటుందండి, రెండోసారి వేడి చేస్తే అంత టేస్ట్ అయితే ఉండవు. ఇప్పుడు మా అమ్మ అయితే ఫోన్ చేస్తుందండి, కొంచెం సేపు అయితే ఫోన్ మాట్లాడతాను. డైలీ అంట్లు తోమేటప్పుడు అయితే చేసిద్ది అన్నమాట. ఇంకా గిన్నెలు తోముతా మా అమ్మతో మాట్లాడితే ఆ గిన్నెలు తోమినట్టు కూడా అనిపించదు. మా అమ్మతో అయినా మా అక్కతో అయినా డైలీ ఇంకా ఫోన్ మాట్లాడతానన్నమాట. ఇంకా పని కూడా అంతగా అనిపించదు, ఇంకా మాటల్లో పడే. ఓకేనండి, మా అమ్మ అయితే కాల్ చేస్తుంది. ఇందాకైతే ఇవి వచ్చినాయండి గొట్టాలు, ఇంకా ఏమేమో పేర్లు అయితే చెప్పాడు ఆయన, అప్పడాలు, సమోసా వడియాలు అనేసి. ఇంకా నేనైతే ఇవి తీసుకున్నాను అన్నమాట, ఏమన్నా స్నాక్స్ లాగా పనికొస్తాయి కదా అనేసి ఇవైతే తీసుకున్నాను. అప్పడాల ప్యాకెట్ వచ్చేసి ఒకటి 30 రూపీస్ తీసుకున్నారండి. ఇంకా మిగతావన్నీ ఇవి వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. అప్పడాలు అయితే టేస్ట్ బాగున్నాయండి, అసలు ఇంకోటి తీసుకున్నా బాగుండని అనిపించింది అన్నమాట. వస్తూనే ఉంటారులేండి ఆయన, 2 రోజులకు ఒకసారి అయితే వస్తారు, తీసుకుంటాను.
ఇంకా ఈ డబ్బా వచ్చేసి మొన్న చేపల పులుసు తీసుకున్న డబ్బాలండి. ఇంకా నేనే తెచ్చానన్నమాట. ఏవో ఒకటి వేసుకోవడానికి బాగున్నాయి కదా, గట్టిగా అయితే ఉన్నాయండి, క్వాలిటీ అయితే ఉన్నాయి. ఈ డబ్బాలు అయితే 2 నేను తెచ్చుకున్నాను. ఇదిగోండి టీ కూడా వేడి చేసుకున్నాను, ఇప్పుడైతే తాగుతాను. ఇప్పుడు సాయంత్రం డిన్నర్కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. గోంగూర తీసుకున్నాను కదా, ఇప్పుడు ఆ గోంగూర వద్దులే, రేపు పొద్దున ఏదో ఒక కర్రీ చేసి ఇప్పుడు సింపుల్గా చట్నీ ఏదో ఒకటి చెయ్యంటే ఇంకా ఇది ఎండుమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నానండి. రెడ్ చిల్లీ అయితే వేయించుకుంటున్నాను ఆయిల్ వేసి. ఇక్కడ టమాటా కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి బాగా. ఇదిగోండి ఇవి మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇవి వచ్చేసి కొంచెం పచ్చనపప్పు, ఇంకా చింతపండు, కొన్ని ధనియాలు, జీలకర్ర వేసాను అన్నమాట. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఉంచాను అన్నమాట. ఇవి మొత్తం గ్రైండ్ చేయాలి ఇప్పుడు చట్నీ కోసం అనేసి. ఇది వచ్చేసి ఇంకా టమాటా కూడా ఫ్రై అయిపోయింది, చల్లారిపోయిందండి. ఇవి మొత్తం ఇంకా గ్రైండ్ చేస్తాను. ఈ చట్నీ అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దీనికైతే పోపు అయితే పెట్టానన్నమాట. ఆనియన్స్, ఇంకా పోపు దినుసులు, రెడ్ చిల్లీ, ఇంకా కరివేపాకు వేసి ఇంకా పోపు అయితే పెట్టేశాను. ఇదిగోండి పోపు అయితే వేసేసాను. ఈ కడాయి వచ్చేసి నేను ఇక్కడ ఊర్లో అమ్మడానికి వస్తే తీసుకున్నానండి. 150 అయితే చెప్పారు. ఇలా ఆమ్లెట్ వేసుకోవడానికి, ఇలా పోపు పెట్టుకోవడానికి చాలా బాగుంది కడాయి వచ్చేసి. నాకు నచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. 150 రూపీస్ మాత్రమే. ఇది స్టీల్ది మళ్ళీ, కాకపోతే కొంచెం పల్చగా ఉందండి. వెయిట్ అయితే అంతగా ఏం లేదు, కొంచెం పల్చగా ఉంది. సింపుల్గా వండుకోవడానికి, ఇలా పోపు వేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను అన్నమాట. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెయ్యి కూడా వేడి చేసి ఉంచుతానండి. ఇంకా ఆ గొట్టాలు అవి తీసుకున్నాను కదా, అవి అయితే వేయిస్తాను. లేకపోతే ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ కూడా వేసేస్తాను. ఇంకా ఇది వచ్చేసి మా డిన్నర్ రెడీ. ఇంకా పిల్లలు అయితే ఇంకా ట్యూషన్ నుంచి అది వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే గొట్టాలు వేయించాను, అప్పడాలు కూడా వేయించాను. మేమందరం, మాకందరికండి ఇవి బాగుంటాయండి. అప్పడాలే బాగా టేస్ట్ ఉన్నాయండి. కానీ మా చిన్నోడు వచ్చేసి గొట్టాలు కూడా వేయించాను అన్నమాట. ఇవి మిగిలితే రేపు పొద్దున మళ్ళీ స్కూల్కి అయితే పంపిస్తాను రైస్లో వేసేసి. ఇంకా నేను చేసిన చట్నీ అయితే వేసేసి ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నానండి. ఏం చట్నీ అది? ఇది ఎండుమిరపకాయల టమాటా చట్నీ అనుకుంటా, దీని పేరు కూడా తెలీదు. ఎండుమిర్చి టమాటా చట్నీ. గోంగూర ఎప్పుడు తీసుకున్నా. ఇంకా నెయ్యి కూడా వేసేసానండి. వేడి వేడి రైస్లోకి ఇంకా చట్నీ వేసుకొని ఇవైతే నంచుకొని తింటారు ఇంకా మా పిల్లలు, మేము అందరం. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మా పిల్లలు అయితే ఆల్రెడీ నిద్రపోయారండి.